హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో విమానాలపై ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన ప్రయాణాలకు వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో పలు విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో విమానాలపై ప్రభావం పడింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన ప్రయాణాలకు వాతావరణం అనుకూలించడం లేదు. దీంతో పలు విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. హైదరాబాద్ లో నిన్న రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో విమానాలపై ప్రభావం పడింది. దీంతో కొన్ని విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, అయితే హైదరాబాద్ నగరాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో శంషాబాద్ లో విమానాల రాకపోకలకు వాతావరణం అనుకూలించట్లేదు. సో ఈ నేపథ్యంలో పలు విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లించారు. మరి కొన్ని విమానాలను కూడా రద్దు చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. సో ఈ రోజు కూడా అదే పరిస్థితి కొనసాగేటటువంటి అవకాశం ఉందని కూడా ఇప్పటికే ఇటు ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏదైతే నిన్న రాత్రి నుంచి ఇటు హైదరాబాద్ నగర వ్యాప్తంగా గా వర్షం కురుస్తుంది. వాతావరణం కూడా కొంత అనుకూలించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఇటు రన్వే మీద పూర్తిగా ఎక్కడికక్కడ దట్టంగా పొగ మంచు పంపేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకి నిర్ణయం తీసుకున్నారు. కొంత ఏదైతే క్లియరెన్స్ వచ్చిన తర్వాత విమానాల రాకపోకలు కొనసాగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజుకి మాత్రం దాదాపు 9 విమానాలను గన్నవరం ఎయిర్పోర్ట్ కు మళ్లించినట్లయితే తెలుస్తుంది. రైట్, థాంక్యూ నుమాన్.